కొనసాగించాలా. పుష్ప సినిమా తరహాలో శ్రీగంధపు చెక్కల స్మగ్లింగ్ కు పాల్పడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో జరిగింది. అక్రమంగా గంధపు చెక్కలను తరలిస్తున్న నిందితులను పోలీసులు చేసి పట్టుకున్నారు. 15 లక్షల రూపాయల విలువ చేసే 185 కేజీల గంధపు చెక్కలను సీజ్ చేసి మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వలస కార్మికులుగా వచ్చి గుడారాల్లో ఉంటూ రెక్కి నిర్వహించి ఇతర రాష్ట్రాలకు గంధాన్ని తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆగస్టు 19వ తారీఖున కూడా అదే తోటలో మళ్ళీ ఒక 2 పెద్ద చెట్లు శ్రీగంధం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని మళ్ళీ కంప్లైంట్ మీద మళ్ళా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు, డిఎస్పీ నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు దీని మీద అంత డ్రోన్ సర్వేలెన్స్తో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో మొత్తం వెరిఫై చేస్తూ ఉండగా మాకు నిన్న దివాంచెరు ఏరియాలో 0 పాయింట్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తుల్ని మేము నిఘా పెట్టగా వాళ్ళు కొన్ని మూటలతో మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాశ్మీ జిల్లా వాసులు. వీళ్ళు ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 53 ఈ శ్రీగంధం చెక్కలు రికవరీ చేసుకోవడం జరిగింది. రియల్ స్పిచ్ షో